అందరికీ నమస్తేనల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. పిట్ట పిట్ట పోరు పిల్లి తీర్చినట్టు అవుతుంది కాంగ్రెస్ ల ఖమ్మం సీటు పంచాయతీ. ఖమ్మం సీటు ఈసారి మా ఓళ్ళకంటే మా ఓళ్ళకే అని ముగ్గురు జిల్లా మంత్రులు పోటీ పడతాండ్రు. వీళ్ళెవ్వరికి కాదు, నడిమిట్ల నాలుగో మనిషి గురించి ఆలోచిస్తున్నట హైకమాండ్. మనం చెప్పుకున్నదే నిజమైతుంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఢిల్లీ హైకమాండ్ అయితే రెండో కమాండ్ కంట్రోల్ సెంటర్ బెంగళూరు అవుతుంది అన్నట్టు. ఇక నిజంగానే కాంగ్రెస్ వాళ్ళకు ఏ ఆపత్తి సాపత్తి వచ్చినా చెలో బెంగళూరు అంటున్నారు. డీకే శివకుమార్ ఇంటి ముంగట వాలిపోయి పాహిమాం అంటున్నారు. ఇప్పుడు ఖమ్మం ఎంపీ సీటు పంచాయతీ కూడా డీకే బల్ల మీదకే చేరింది. పొంగులేటి సీనిసార్ తమ్మునికి ఇప్పించుకోనికే ఆయన దండలాడుతుండు, అటు తుమ్మల కొడుకు ఇప్పించుకోనికే ఆయన తగతాలాడిపోతాండు, ఇటు డిప్యూటీ సీఎం బట్టి సారోళ్ళ ఇంటామకి సీటు ఇవ్వాలని ఆయన అడుగుతుండు. వీళ్ళ దాంట్లో ఎవరికి ఇచ్చినా నెత్తినొప్పి అని రేవంత్ రెడ్డి పాత దోస్తు నిజామాబాద్ లీడర్ మండవ వెంకటేశ్వరరావుకి ఇప్పించుకుందామని ఉగురం చేసిండు. కానీ ఖమ్మం కాంగ్రెస్ లీడర్లు అడ్డు చెప్పిండ్రు. ఆయన సహకరించమని సాఫ్ సీదా అన్నారట. ఇట్లా అయితే లాభం లేదని ఇంకొక లెవెల్ ఉన్నారని ఆలోచన చేస్తుండ్రట. ఇదే ముచ్చట మీద మాట్లాడనికే డిప్యూటీ సీఎం బట్టిసారు పొంగులేటి ఇద్దరు బెంగళూరు పోయిండ్రు. నా తమ్మునికే సీట్ ఇస్తే ఖర్చు నేనే పెట్టుకొని గెలిపించుకుంటా అని చెప్పిండట. లేదు లేదు, మా ఇంటామగ్గిన సీటు ఇవ్వకుంటే కమ్మ సామాజిక వర్గానికి చెందిన రాయల నాగేశ్వరరావు నిలబెట్టాలని చెప్పిండట. ఆయన నిలబెడితే తుమ్మల నాగేశ్వరరావు కూడా ఓకే అన్నాడట. ఇక దీంట్లో ఎవరిని నిలబెట్టాలని తర్జన భర్జన పడుతుండట అటు డీకే సార్ కూడా. మరి నామినేషన్ల ఆఖరి డేట్ దగ్గరకు వచ్చింది, అయినా కూడా అభ్యర్థి ఎవరో తేలలేదు. అట్లుంటది కాంగ్రెస్ వాళ్ళ రాజకీయం. ఎద్దేడ్చిన వ్యవసము రైతేడ్చిన రాజ్యం బాగుపడదని వెనకటికో శాస్త్రం ఉన్నది. ఇప్పటికీ పరిస్థితులు చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది. ఏడ చూడు ఏడవని రైతే లేడు. అకాల వర్షాలు ఓ దిక్కు, సర్కారు పట్టింపు లేని తనం ఇంకో దిక్కు, అన్ని కలిసి రైతుల నోట్ల మట్టి పడుతుంది. కాంగ్రెస్ వాళ్ళు వస్తే మళ్ళా పాత రోజులు వస్తాయని చాలా మంది చెప్తే ఎవ్వరు ఇండ్లే. ఇప్పుడు చూడుండ్రి, మళ్ళా బాంచాన్ కాలు మొక్త రోజులు మళ్ళీ వచ్చినాయి. జరగాం మార్కెట్ల వడ్ల పంచాది నడుస్తున్న సంగతి తెలిసిందే కదా. సీఎం మాటలను కూడా బేఖాతరు చేస్తుండ్రు వడ్ల వ్యాపారులు. సీఎం చెప్తే మాకేందని రైతులకు కొర్రీలు పెడుతుండ్రు వడ్లు కొనుక్కుంటా. ఇక తేమ పేరు చెప్పి తెగ దోపిడికి తెరదీసిండ్రు. వ్యాపారులు సిండికేట్ అయి మద్దతు ధర కంటే చాలా అగ్వకే వడ్లు కొంటుండ్రు. ఇక ఇవాళనైతే అవి కూడా కొంటలేరట. మార్కెట్ల వడ్లు కొనకుండా కొర్రీలు పెడుతుర్రట వ్యాపారులు. ఇక వడ్లతోటి అంగట్లకు వచ్చిన రైతులు అంత ఆగమైతాండ్రు, నిరసనకు దిగిండ్రు. వాళ్ళని చెదరగొట్టేందుకు పోలీసు వాళ్ళు వస్తే అందులో మహిళా రైతు కాలు మొక్త బాంచను వడ్లు కొనుండ్రి సారు అని పోలీసు వాళ్ళ కాలు మొక్కుతాంది. తెలంగాణలో పాలన ఎట్లా పెడుతుండ్రో మచ్చుకి ఇదొకటి చాలు. బీఆర్ఎస్ పాలనలా రైతులు ఎన్నడన్నా గిట్లా రోడ్డెక్కే పరిస్థితి వచ్చిందా? ఏమున్నా రైతుల దగ్గరికి అన్ని వ్యవస్థలు వచ్చి పనిచేసినాయి కానీ రైతులు మంది కాళ్ళు మొక్కే దుస్థితి వచ్చిందా అని ప్రభుత్వం మీద మండిపడుతుర్రు బీఆర్ఎస్ పార్టోళ్ళు. మాటలు ఢిల్లీ దాటితాయి, చేతులు గాంధీ భవన్ దాటాయి అన్నట్టున్నది సీఎం సార్ మాట్లాడుతున్న తీరు. డిసెంబర్ 9 తారీఖు ప్రమాణ స్వీకారం చెయ్యంగానే 2 లక్షల రుణమాఫీ చేస్తాం, 6 హామీలు అమలు చేస్తామని దేవుని సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నా అన్నాడు. కానీ ఇది వరకు గతి లేదు. మళ్ళీప్పుడు ఓట్ల కోసం కొత్త డేట్ చెప్పి మళ్ళా దేవుని సాక్షిగా ప్రమాణం చేస్తాండు. అబద్ధాలు అలవాటై ఎన్ని అబద్ధాలు చెప్పినా ఏం సిగ్గనిపిస్తలేనట్టున్నది అధికార పార్టీలకు. కానీ వాళ్ళ అబద్ధాలు నమ్మినోళ్ళకైతే వాళ్ళ అబద్ధాలని మందికైతే సిగ్గనిపిస్తుందట. ఇప్పటికీ అధికారంలోకి వచ్చిన 5 నెలలు అవుతుంది. డిసెంబర్ చివరి వారంలో ఇస్తామన్న రైతు బంధు నిధులై ఇప్పటికి సగం మందికి ఇయ్యలేదు. 15,000 కౌలు రైతులకు ఇస్తామన్నారు. అతి గతి లేదు. ఇప్పటికీ 12,000 రైతు కూలీలకు ఇస్తామన్నారు. అసలు దాని గురించి ఉలుకు లేదు పలుకు లేదు. 4,000 పింఛన్ అయితే పత్తాకే లేదు. వడ్లకి ఇస్తామన్న 500 బోనస్ ఏడబజ్జున్నదో ఎవ్వరికి తెలియదు. ప్రతి మహిళకు నెల నెల 2,500 ఆర్థిక భరోసా ఇస్తామన్నారు. దాని ఊసే లేదు. గ్యాస్ సబ్సిడీ 500 అన్నారు, అటుకెక్కిచ్చిర్రు. 200 యూనిట్ల ఉచిత కరెంట్ అన్నారు, సగం మందికి కూడా అమలైతే లేదు. చదువుకునే విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తామన్నారు. ఎవరికన్నా ఇచ్చినట్టు మీకు తెలిస్తే కామెంట్ చేయండి. 5 లక్షల ఇందిరమ్మ ఇండ్ల పథకం అన్నారు. అసలు దాని గురించి గవర్నమెంట్ ఇప్పటిదాకా క్యాబినెట్లో చర్చించింది లేదు. ఇవన్నీ ఏం చేయలేదు కానీ 6 గ్యారెంటీలు అద్భుతంగా అమలవుతున్నాయి అంటున్నారు. అసలు రుణమాఫీ చేయలే కానీ మళ్ళీ ఓట్ల కోసం యాదగిరి నరసన్న సాక్షిగా చెప్తున్నా, ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తా అని మళ్ళోసారి ఒట్టు పెట్టిండు. పాత ఓట్లన్నీ గట్టి మీద పెట్టిండు. ఇప్పుడు ఓట్ల కోసం కొత్త ఒట్టు పెట్టిండు. మా రైతాంగానికి వంపాలి మీరే. నేను యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆనగా మాటిస్తున్నా,
ఆగస్టు లోపల రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా. సీఎం రేవంత్ రెడ్డి సార్కు శత్రువులు ఎన్నో లేరు. వాళ్ళ పార్టీలనే సీనియర్ల రూపంలోనే చాలా మంది ఉంటారని చాలా మంది ముద్దుగా చెప్పుకుంటారు. మరి వాళ్ళ భయంతో వాళ్ళను మునుగ చెట్టెక్కిచ్చి తెట్టు లేకుండా చేసుకుంటుంటా సీఎం అని అనుమానాలు వస్తున్నాయి. సారు మాటలు వింటుంటే చాలా మందికి. సీఎం సారు షాకింగ్ మాటలు మాట్లాడిండు. జనాలకు షాకింగ్ కాదు, ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకన్న సారు షాక్ అయ్యే మాటలు మాట్లాడిండు. నల్గొండ జిల్లాల ప్రచారానికి పోయి నా లెక్క సీఎం అయ్యే అర్హత ఎవరికన్నా ఉన్నదా అంటే అదొక కోమటిరెడ్డి వెంకన్నకే అని మునుగశెట్టి ఎక్కిచ్చిండు. సీఎం రేవంత్ సార్ అట్లా అంటుంటే వెంకన్న సారు పేస్ ఎలిగిపోయింది. మరి వెంకటరెడ్డి ఎన్నిటికైనా నా కొంప ముంచేదన్న పీకర్ రేవంత్ సార్కు పట్టుకున్నదా ఎట్లా? అందుకే ఇట్లా వెంకన్న సార్ను ఐదు చేసే మాటలు మాట్లాడుతుండా అని మందికి డౌట్లు వస్తున్నాయట. నీ లెక్క సీఎం అయ్యే అర్హత ఉంటే ఆయననే ముందుగా సీఎం చేద్దరు కదా ఈ కమాండోళ్ళు, మరి ఎందుకు చేయలేదు? మరి వెంకన్న సారే బెస్ట్ అనుకుంటే సీఎం పదవి ఏదో సీదా ఆయనకే ఇయ్యచ్చు కదా రేవంత్ సారు. ఈ లెక్కనే నాకు పదవి జాక్పాట్ లెక్క వచ్చిందని సీఎం సార్ చెప్పదలుచుకుండా అని ఇట్లా చాలా మందికి చాలా డౌట్లు వస్తున్నాయట. ఇగో ఇవాళ ఇలాంటి సాఫ్ సీదా ముచ్చట్లు ఎట్లున్నాయి? మస్తుగున్నాయిలే. మలసినప్పుడు గిసంటి ముచ్చట్లే పట్టుకొని వస్తుంది మీరేక. అంతవరకు మీరు చూస్తూనే ఉండరు మీ మిర్రర్ టీవీ. శనార్థి.